हाय हेलो वेलकम टू माय चैनल मूवी दर्शन। तो आज दो मूवीज़ के रिव्यू है। पहली मूवी है सोलो बॉय और दूसरी मूवी है तमुडु। इन दोनों का रिव्यू और रिएक्शन क्या आता देखते हैं, फिर बाद में बात करते हैं। తమ్ముడు ఇజ్జత్ తీసండి ఈ సినిమా పేరు పెట్టి. అసలు నితిన్ ఎట్లా ఒప్పుకున్నాడో లేదా దిల్ రాజు ఎట్లా ఒప్పుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాకి దిల్ రాజు ఆ మామూలు సినిమాలకి యాక్సెప్ట్ చేయడు ఫస్ట్ ఆఫ్, కానీ దిల్ రాజు ఈ సినిమాకి ఎట్లా ప్రొడ్యూస్ చేసాడు అసలు అర్థం కావట్లేదు. ఒక టార్చర్ పెట్టాడు 3 గంటల లోపల కూర్చోబెట్టి. సినిమానే బాగలేదన్న. నువ్వు సాంగ్స్ యాక్షన్స్ సీన్లు అడగకన్నా. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అసలు ఒక సీన్ గుర్తురా. 3 గంటలు చూసి నాకు ఏం గుర్తుకు రావట్లేదు. అంటే అన్న నాకు 300 బొక్క, మీకు 75 కోట్లు కన్ఫర్మ్ బొక్కే. అందులో ఏ మొహమాటం లేదు. మీరు ఇంక నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేసి మీరు మీ ప్రాపర్టీ గెయిన్ చేసుకోవాలి తప్ప ఈ సినిమా నాకు 300 బొక్క. మీకు ఎంత ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కొంతమంది దీని సినిమాని ఆ పేరు అర్జెంట్ గా రిమూవ్ చేసేయండి బాబు, మీకు దండం పెడతాను. లేదంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అమ్మాయిలు చాలా మంది ఉంటారు. దయచేసి ఆ అర్జున్ సినిమాలో తమ్ముడు తమ్ముడు అంటే మహేష్ బాబు అన్నారు. ఈ తమ్ముడు పేరు అయితే రిమూవ్ చేసేది, వేరే ఏదైనా పేరు పెట్టుకోండి. ఇంకోటి దిల్ రాజు గారు ఇప్పుడు మధ్యాహ్నం నుండి మీరు చెప్పండి ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదని చెప్పండి. లేదంటే ఇదే మీ మీద ఎక్స్పెక్టేషన్ తో వేరే మూవీస్ చూడడం మానేస్తారు. మీకు డబ్బు పోయినా పర్లేదు, క్యారెక్టర్ ముఖ్యం. ఈ సినిమాలో అది ఉంది. మనం చచ్చిపోయినా పర్లేదు, మన మాట నిలబడాలి. మనం పోయినా పర్లేదు, మన క్యారెక్టర్ నిలబడాలి. దిల్ రాజు గారు మధ్యాహ్నం నుండి మీరు కాదు ప్రొడ్యూసర్. మంచి హీరో అన్న నితిన్ కింద అల్లు అర్జున్ ఈగతో సమానం అన్న. జయ సినిమా తీసినప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడన్న? అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. ఆయనకి ఇక్కడనే ఉన్నాడన్న. ఇట్లాంటి కథలు చెత్త స్టోరీలు చేస్తే మంచి హీరో అన్న మొత్తం చెడగొట్టుకుంటున్నా. నిజం అన్న, ప్రామిస్. నాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నాకు లోపల ఏడుపు వస్తుంది. నేను కూడా యాక్టర్ నిజంగా. ఏదో ఒకటి తీసేసి థియేటర్లు వేస్తానంటే అన్న వారానికి 10 సినిమాలు వస్తున్నాయి అన్న. పబ్లిక్ చూడాలంటే అన్నిటికంటే నెంబర్ 1 ఉండాలన్న సినిమా. అవునా కదా? నువ్వు లేటుగా వచ్చావు కదా మేడం, డైలాగ్ చెప్పలే కదా నీకు. విలన్కి ఏమో ఇటు పడ్డది, హీరోకి ఏమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకి ఏమో బొక్క పడ్డది. అట్లా ఉంది మరి సినిమా. అన్ని మైనస్లే, అన్ని మైనస్లే. నువ్వు చూసుకో, నా రివ్యూ చూసుకో. రావాలా వద్దా, పబ్లిక్ రావాలా వద్దా, నా టికెట్ పెట్టి తీసుకున్నా. మీ ఇష్టము, మీ ఇష్టం అంటే పోండి, లేకపోతే లేదు. నేను వద్దని చెప్పను, పొమ్మని చెప్పను. నేను ఏ సినిమాకి కూడా సినిమా బోరి బాగుందని చెప్పను కూడా. అది మీ ఇష్టం భయ్. పోతే బోరి ఉంటే ఉండ్రి. నన్ను ఎందుకు అడుగుతారు సినిమా పోవాలన్నా వద్దా అని చెప్పేసి? అందరూ చెప్తున్నా చూసే వాళ్ళకి, మీ ఇష్టం ఉంటే బోరి, లేకపోతే లేదు. నాకు నచ్చితే నేను చెప్తా ఎప్పుడైనా. నాకు నచ్చలేదు, నీకు నచ్చితే పో, లేకపోతే లేదు. నీ అన్నం తింటే నీకు గడి తింటావా? అవునా కదా? మరి అంత టార్చరే. తమ్ముడు సినిమా కాదు, జెండుబాబు సినిమా. నితిన్కి 4 సినిమాలు ఫ్లాప్లు వచ్చినాయి. అంతకన్నా దారుణమైన సినిమా. దీనికన్నా ర్యాపిడ్ హుట్ బెటర్ అని నాకు అనిపించింది సినిమా. ఎందుకంటే విజువల్ పరంగా ఓకే, కానీ ఈయనకి ఈ స్టోరీ మీద ఎంత బడ్జెట్ ఏంటంటే దిల్ రాజు గారు మరి ఏ విధంగా స్టోరీ విన్నారో నాకు తెలియదు. కానీ నిజంగా దిల్ రాజు గారు వినైతే చేసిన స్టోరీ కాదు ఇది. నితిన్ గారు కూడా యాక్టింగ్ పరంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అయ్యే యాక్టింగ్ అదే బోర్, అదే లవ్ స్టోరీలో అదే యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అదే యాక్టింగ్, ఎమోషనల్ అదే యాక్టింగ్ కూడా పెద్దగా ఏం బాగాలేదన్న. బట్ ఏదైతే ఆ సెకండ్ హాఫ్ లో ఫైట్ అనేది ఉంటుందో ఆ ఒక్క ఫైటే బాగుంది. సినిమా అంతా కూడా 2.5 గంటల సేపు సినిమా వేస్ట్ అన్న. సినిమా చెప్తున్నాను వేస్ట్. అంటే సినిమా స్టోరీ తగ్గట్టుగా పెట్టుకున్నారు. స్టోరీ అక్కకి సాయం చేయడంలో తమ్ముడు అని పెట్టి దానికి పెట్టుకున్నారు తప్ప దానికి దీనికి ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. చాలా ఎమోషన్ పండించవచ్చు ఇందులో. చాలా బాగుందా అన్న. బీజిఎం అయితే మాత్రం బుర్ర పాడన్న, అస్సలు బాగాలేదు. నిజంగా చెప్తున్నాను, అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఆడికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొట్టుకుంటూ పోతాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆ బీజిఎం కూడా మనకి
ఎవరికైనా నచ్చుతుంది అంటే ఆ సౌండ్ బాక్స్ లో ఆడు కొట్టే బీజిఎంకి నిజంగా బుర్ర పాడైపోద్ది అనమాట. నిజంగా చెప్తున్నాను, ఎవడైనా సినిమా బాగుంటే బుర్ర పాడని చెప్తారు. నాకు నిజంగానే బుర్ర పాడింది, రిజల్ గానే పాడిపోయిన సినిమా చూసి. పెద్దగా ఏం బాగాలేదన్న సినిమా. ఎవరైనా వెళ్తే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎవరిని చూసి రావట్లేదు సినిమాకి అన్నా. దీనికన్నా కన్నా బెటర్. ఓపెన్ గా చెప్పాలంటే కన్నా బెటర్. ఇంకో జెన్యున్ గా చెప్పాలంటే తమ్ముడు మూవీ చాలా బాగుంది అన్న. అందరూ నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ కాదు, చాలా బాగుంది సినిమా. మొత్తం ఫారెస్ట్ లో తీసారు, కానీ ఫారెస్ట్ లో ఉన్న ఫైట్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ సెంటిమెంట్ అంటే డిఫరెంట్ గా ఉంది నాకు. అంటే కాన్సెప్ట్ వేరే ఉంది, వేరే లెవెల్లో ఉంది. కానీ కాన్సెప్ట్ ఎంజాయ్ చేయాలి, కానీ సీన్ ఎక్కడ తీసిండు, ఫారెస్ట్ లో తీసిండు, అది డబ్బులు ఎందుకు అని ఎందుకన్నా. సినిమా చాలా బాగుందన్న. మన తెలంగాణ స్టార్, మన తెలంగాణ హీరో నిజామాబాద్. మరి మన తెలంగాణలో మనం ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా. చాలా బాగుంది. నితిన్ అన్న ఫ్యాన్. నితిన్ అన్న నాకంటే చాలా ఇష్టం. ఎందుకంటే చెప్తున్నా, నాకు డేట్ చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. నేను నితిన్ అన్న ఫ్యాన్గా కాదు, ఒక ఆడియన్స్ పరంగా చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఏం చెప్పాలన్నా మీకు, ఏడవాలా నవ్వాలా? మా ఓడు తమ్ముడు అని చెప్పి బ్లాక్ బస్టర్ ఇస్తే నితిన్ అన్న మాత్రం వెరీ డిసప్పాయింటెడ్. అసలు నేనైతే ఇది బాగుంది అని చెప్పడానికి వేలల్లో లెక్కేయచ్చు, 1 or 2, 3 సీన్స్ అంతే తప్ప రిమైనింగ్ అంతా చాలా బోర్ కొట్టింది. థియేటర్లో కూర్చున్నోడు ప్రతి ఓడు పంచులు వేసుకోవడానికి సరిపోయింది. అరే ఇది ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుంది సినిమా. స్టోరీ లైన్ చాలా సింపుల్. అక్క కోసం తమ్ముడు చేసే ఫైట్స్, రిమైనింగ్ అక్క కోసం ఏం చేయాలో ఆ తమ్ముడు, అక్క ప్రేమ మళ్ళీ ఆ ప్రేమను పొందడానికి తమ్ముడు చేసే పోరాటం ఇది. సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. 1 or 2 సీన్స్ తప్ప రిమైనింగ్ ఏది నచ్చలేదు నాకైతే. దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కూడా, లయ గారు క్యారెక్టర్ బాగుంది, నితిన్ గారు ఆబ్వియస్గా హీరో కాబట్టి క్యారెక్టర్ బాగా చేశారు. వర్ష క్యారెక్టర్ కావచ్చు, అండ్ వీటన్నిటిని డామినేట్ చేసే ఒక క్యారెక్టర్ ఉంది రత్న అని, వేరే లెవెల్. గుర్రం మీద వస్తుంటే అసలు ఫిదా అయిపోయా నేనైతే. సాంగ్స్ అయితే ఒకటే సాంగ్ బాగుంది, రిమైనింగ్ అంతా అస్సలు నాకు తెలిసి నితిన్ గారి కెరియర్లో మేబీ ఇంకొక డిజాస్టర్ అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఒక ఫ్యామిలీ గురించి జరిగే ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. అందరూ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు వచ్చి ఈ మూవీని ఆదరించాలి. ఫస్ట్ హాఫ్ అని కాదు, ఒక 20 minutes అసలు నితిన్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అది రివీల్ చేసే దాంట్లో ఒక 20 minutes అలా ఉంది అంతే. కానీ తర్వాత నుండి ఒక అడవిలోకి ఎంటర్ అయిన కానండి ఆ మూవీ రేంజ్ మారిపోయింది. నితిన్ యాక్టింగ్ గురించి మనం చెప్పాలా? మన పుట్టక ముందే జయమూర్తి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇంకా మనం ఏముంది చెప్పడానికి, ఆయన యాక్టింగ్ సూపర్. నితిన్ కమ్బ్యాక్ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ గారు కూడా అసలు ఆ మూవీ అసలు ఎలా రాశారో కానీ, లోపల ఆ ట్రైబ్స్ గురించి చూపెడతా ఉంటే ఆ నరకోటలు, ఓచుకోతలు అసలు మైండ్ బ్లోయింగ్ ఆ మూవీ. ఇంకా 4కి 5 ఇవ్వచ్చు అన్న రేటింగ్ అయితే. ఇప్పుడే తమ్ముడు సినిమా చూసేసి వస్తున్నా అన్న. నాకైతే మాత్రం చాలా, అంటే ఏం చెప్పాలో ఏం మాటలు రావట్లేదు నాకు. జనాల పేషెన్స్ టెస్ట్ చేయడానికి సినిమా తీశారు. వేణు శ్రీరామ్స్ ప్రామిస్ అన్నారు, కాదు ఇది వేణు శ్రీరామ్స్ రివెంజ్. టాలీవుడ్ ఫ్యాన్స్ మీద రివెంజ్. ఇది అంత దారుణంగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే సీరియల్లా ఉంది, అంత స్లోగా, అసలు ఎక్కడ ఎలివేషన్ లేకుండా, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేజీఎఫ్, కాంతారా, దేవరా వీటిల నుంచి తీసుకున్నారన్న. చిన్న పిల్లలు చెప్పేస్తారు, అంత దారుణంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 minutes సినిమా కాస్త బాగుండింది, ఎంగేజింగ్గా ఉంది అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పండబెట్టారు, అడ్డంగా పడుకోబెట్టారు సినిమాని మళ్ళా. అసలు నితిన్ అసలు ఏం డైలాగులు పెట్టారో, ఎందుకు డైలాగులు పెట్టారో. మన గుత్తి అని ఒక డైలాగ్ ఉంటుందన్న, అసలు జనాలు నవ్వుతున్నారన్న కొన్ని డైలాగులకి అయితే. వామ్మో, అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరిది కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. లయ గారు మాకు ఎంతో మంచి ఫేవరెట్ ఉండే, చైల్డ్హుడ్ నోస్టాల్జియా తీసుకొస్తారు అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. ఓవర్ యాక్షన్ ఉంది ఆవిడ గారిది కూడా. వర్ష బొల్లమ్మ గారి యాక్టింగ్ మాత్రం బాగుండింది, అది మాత్రం ఒప్పుకోవాలి. మిగతా సినిమా మాత్రం చూసి వేస్ట్. జనాల డబ్బులు, టైము, ఎనర్జీ అన్నీ బొక్క, ఏం లేదు సినిమాలో. నితిన్ గారు కొంచెం ఆలోచించి మీరు మళ్ళీ ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ ఖచ్చితంగా వస్తాము, చూస్తాము, ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. మంచి సినిమా తీయండి అంతే. ఇది పాత మూవీ కన్నప్పకి ఏమైనా ప్లస్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే తమ్ముడు బాగాలేదు కాబట్టి, ఆబ్వియస్లీ అది మన హిస్టారికల్ మూవీ కాబట్టి, అది మన చరిత్ర కాబట్టి జనాలు దానికే వెళ్తారు. కన్నప్పకి ఇది మంచు విష్ణు గారికి ఒక ప్లస్. సోలో బాయ్కి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ నేను తమ్ముడికి వెళ్ళాను, నేను కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నా సోలో బాయ్కి వెళ్ళాల్సిందేమో అని. బట్ యా ఫైన్, దాన్ని కూడా కవర్ చేస్తా.
హోప్ఫుల్లీ గౌతమ్ గారికి కంగ్రాచులేషన్స్. ఇఫ్ సినిమా నిజంగా బాగుంటే కనుక గౌతమ్ గారికి కంగ్రాచులేషన్స్. బిగ్ బాస్ నుంచి చూస్తున్నాము, ఆయన ఒక పట్టుదల ఉన్న మనిషి అదైతే కనిపిస్తుంది సోలో బాయ్ గౌతమ్ గారిలో. బట్ హోప్ఫుల్లీ సినిమా మంచి హిట్ అవ్వాలనే కోరుకుంటాం మేమైతే. సినిమా బాగాలేకపోతే ఎవరేం చేయలేరు. बट या कंग्रेचुलेशंस. सारे नेगेटिव कमेंट्स ही है इस मूवी के, बहुत कम है जो पॉजिटिव कमेंट्स आए इस मूवी के. तो थैंक यू फॉर वॉचिंग माय वीडियो. कभी ना टूटेगा ये बंधन. देखते रहिए मूवी दर्शन. बाय.